చక్కలిగింతమ్మో చక్కని చుక్కమ్మో అక్కరకొస్తావా చక్కెర ముద్దమ్మో మరి కాస్త దగ్గరైన హాయిలో ఇంకాస్త దగ్గరై ఆదుకో నాలో కసి చూడు నన్నే జతకూడి ఆడు చక్కలిగింతయ్యో చక్కని మావయ్యో అక్కరకొస్తాలే అల్లుడు కావయ్యో మరి కాస్త దగ్గరైన హాయిలో ఇంకాస్త వెచ్చనుంది అందుకో సిగ్గు విడిచిల్దిలే మొగ్గ తొడిగిల్దిలే సిగ్గు విడిచిల్దిలే మొగ్గ తొడిగిల్దిలే చేపి చీరంచులు వల్లపే వయసల్లి కలలు విరబూయని వికసించని చెలిలే చేమాతి పూలలో చక్కలిగింతయ్యో చక్కని మావయ్యో అక్కరకొస్తాలే అల్లుడు కావయ్యో మరి కాస్త దగ్గరైన హాయిలో ఇంకాస్త వెచ్చనుంది అందుకో కన్ను చెదిరిల్దిలే కౌగిలడిగిల్దిలే కన్ను చెదిరిల్దిలే కౌగిలడిగిల్దిలే అలలే పండించుకో కరిగే చలివేడు కలలు తెరతీయని మనసీయని గిరిసే నాలోని యవ్వనమే అది చక్కలిగింతమ్మో చక్కని చుక్కమ్మో అక్కరకొస్తావా చక్కెర ముద్దమ్మో మరి కాస్త దగ్గరైన హాయిలో ఇంకాస్త దగ్గరై ఆదుకో నాలో కసి చూడు నన్నే జతకూడి ఆడు చక్కలిగింతయ్యో చక్కని మావయ్యో అక్కరకొస్తాలే అల్లుడు కావయ్యో మరి కాస్త దగ్గరైన హాయిలో ఇంకాస్త వెచ్చనుంది అందుకో మరి నాలో కసి చూడు నన్నే జతకూడి ఆడు లా 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 లా. La 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 la. See you, Gopi. Bye. బాయ్. గోపి అని వాడు ఎక్కడుంటాడు? తెలీదు బాబు గారు. గోపి ఎక్కడ? మనిషి తెలుసు కానీ ఉండేది ఎక్కడో తెలియదండి. గోపి ఎక్కడ? మాలూమ్ నే సాబ్. గోపి ఎక్కడ? నాకు తెలియదే గారు. గోపి ఎక్కడ ఉంటాడు? నాకు తెలియదు సార్. గోపి
ఇటు. ఏమిటి సంగతి? ఒళ్ళు దగ్గర పెట్టుకోమని హెచ్చరించడానికి వచ్చాను. ఏ విషయంలో? రాధ విషయంలో. ఆ విషయంలో నన్ను హెచ్చరించడానికి నువ్వెవరు? నేనెవరో నీలాంటి వాడికి మాటలతో చెప్తే అర్థం కాదు. గుడ్. కుమార్ గారు, మీరా? ఇక్కడేదో బజార్లో గొడవ జరుగుతుందంటే రౌడీలు అనుకుని వచ్చాం. కానీ ఇంత పరువు ప్రతిష్టలు గల మీరు ఇక్కడ? ఏం లేదు, నథింగ్ హ్యాపెన్. మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ. ఆల్ రైట్. రాధా, రాధా, రాధా. పరువు మర్యాద గలదానివి, పెళ్లి కావాల్సిన ఆడపిల్లవి. హద్దు మీరు తిరగడం అంత మంచిది కాదు. మంచేమిటో చెడేమిటో నాకు బాగా తెలుసు. మీరు చెప్పనవసరం లేదు. అంటే డబ్బు కోసం రవిడిలా బ్రతికి ఆ గోపితో తిరగడం మంచిది అనుకుంటున్నావా? మనసిచ్చిన మనిషితో స్నేహంగా ఉండటం చెడు కాదనుకుంటున్నాను. చెడేదో మంచేదో ఆలోచించలేకపోతున్నావు. అందుకే చెప్తున్నాను, ఆ గోపితో నువ్వు తిరగొద్దు. నా ఇష్టాల్లోనూ నా సొంత విషయాల్లోనూ ఎవరు జోక్యం చేసుకున్నా నేను సహించను. నన్ను అర్థం చేసుకునే రాదా, నువ్వు నా కుటుంబానికి చెందిన మనిషివి. నీకే విధమైన చెడు జరగడం నాకు ఇష్టం లేదు. అందుకే ఈ రోజు నీ కోసం ఎస్టేట్ పరువు బజార్న పడేలా వాడితో దెబ్బలాడాను. అంత స్థితికి నేను ఎందుకు దిగజారని తెలుసా? నువ్వు ఒక వెధవ చేతిలో పడి నాశనం కాకూడదని. అందుకే చెప్తున్నాను, ప్లీజ్ నువ్వు అతను మర్చిపో. అతనితో తిరగొద్దు. కుమార్, మీరు నీడనిచ్చినందుకు గౌరవిస్తాను, తిండి పెట్టినందుకు మర్యాదిస్తాను. అంతేకాని మీరు ఉపకారం చేశారు కదా అని నా వ్యక్తిత్వాన్ని చంపుకొని మీ మాటలకు తల ఉంచి ఇంట్లో ఉండలేను. మీకు ఇష్టం లేకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోతాను. రాధా, నన్ను అపార్థం చేసుకుంటున్నావు. ఆశ్రయం ఇచ్చాననే అధికారంతో నేను చెప్పట్లేదు. నేను చెప్పేది నీకోసమే. నువ్వు తప్పుదారిలో పడకూడదనే చెప్తున్నాను. నిండు మనసుతో నీ శ్రేయస్ కోరి చెప్తున్నాను. ఇంట్లో నా మనిషిగా, నా ఆత్మీయురాలుగా నీకు ఏ అపకారం జరగకూడదని నా తాపత్రయం. నా కోసం ఇంత తాపత్రయపడ్డానికి, అంత బాధపడ్డానికి మీరెవరు? తండ్రా, అన్న, బావ, బంధువా? ఎవరు? రాధా, నేను రాధా, ఏం చెప్తానే? అతనెవరు? దిక్కులేని మనల్ని దగ్గరికి తీసిన దేవుడే అతను. అయినా ఈడొచ్చిన పిల్లవి జాగ్రత్తగా ఉండమని అతను చెప్పడంలో తప్పే ఉందే. అది తప్పు కాదు, కానీ నేను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న గోపిని కలవద్దని ఆజ్ఞాపించడం ఖచ్చితంగా తప్పే. ఏవే, ప్రేమ ముదిరి పెళ్లి దాకా వచ్చిందన్నమాట. పెద్దలున్నారు, హద్దులున్నాయనే ఆలోచన లేకుండా నీకు నువ్వే నిర్ణయాలు తీసుకుంటావా? పో, లోపలికి వెళ్ళు. బాబు కుమార్, దాని స్వభావమే అంత. దాని మాటలకి నువ్వు బాధపడుతున్నావా? లేదమ్మా, విధి ఆడించే ఈ నాటకంలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో నాకు అర్థం కావటం లేదు. చిలిపి జల్లులై నేను తాకగా ఏదో హాయ్